నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు మేషరాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ అక్టోబర్ మాసంలో ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక మిథున రాశిలో గురువు ఈ మాసంలో అక్టోబరు మాసంలో 18 వరకు సంచరించి 19 నుండి కర్కాటక రాశిలో రాశి పరివర్తనం చెందుతాడు. అతిచారంలో ముందుకు రావటం జరుగుతుంది. అక్కడ మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు కర్కాటక రాశిలో 19 నుండి. ఇక సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నాడు మాసం అంతా కూడా. శుక్రుడు 8 వరకు సింహరాశిలో సంచరించి 9 నుండి కన్యారాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక బుధుడు కన్యారాశిలో 2 వరకే సంచరిస్తాడు. 3 నుండి తులారాశిలో, మళ్ళీ 24 నుండి వృశ్చిక రాశిలో, 3 రాశుల్లో ఈ మాసంలో స్థాన మార్పిడి చేసి సంచరిస్తాడు బుధుడు. ఇక రవి కన్యారాశిలో 16 వరకు సంచరించి 17 నుండి తులారాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక కుజుడు తులారాశిలో 26 వరకు సంచరించి 27 నుండి వృశ్చిక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. ఇక రాహు కుంభరాశిలో మాసమంతా సంచరిస్తాను జరుగుతుంది. వక్రించిన శని మీనరాశిలో సంచారం చేస్తాడు ఈ మాసమంతా. ఇది గ్రహాల స్థితిగతులు ఈ అక్టోబర్ మాసంలో ఓవరాల్గా ఇలా ఉన్నాయి. అయితే ముందుగా మేషరాశి వారికి అనుకూలించే గ్రహాలు ఈ మాసంలో ఏంటంటే శుక్రుడు సింహరాశిలో 8 వరకు పర్వాలేదు, అనుకూలించేది ఉంటుంది. బుధుడు చివరి వారంలో కానీ ఎక్కువగా మిశ్రమంగా బుధుని ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి 3 రాశుల్లోనూ కూడా. రవి కన్యా రాశిలో 6లో 16 వరకు అనుకూలిస్తున్నాడు. రాహు కూడా మిశ్రమంగా ఉంటాయి, రాహు విషయాలు కూడా. ఇక ఈ మాసంలో అనుకూలించని గ్రహాలు గురు మేజర్గా, శుక్రుడు 3 వారాలు, బుధుడు పూర్తిగా కాకపోయినా మిశ్రమంగా, రవితో ఉన్నందున కొన్నిటికి అనుకూలం బుధుడు చాలా వరకు. ఇక 17 నుండి రవి 31 వరకు కూడా అనుకూలం కాదు. కుజుడు పూర్తిగా, శని పూర్తి స్థాయిలో, ఇలా మేజర్ గ్రహాలన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. అంటే ప్రధానంగా గురు, శని, శుక్ర, బుధ, కుజ 5 గ్రహాల అనుకూలతలు కోల్పోతారు ఈ మాసంలో అని చెప్పచ్చు. ఇక గ్రహానుకూలత కారణంగా చూస్తే సాధారణంగా కంటే కూడా ఇంకా కొన్ని అధమంగా ఫలితాలు కొన్ని ఉంటాయని ఆశించవచ్చు. కొంచెం కష్టకాలంగానే గోచరిస్తోంది ఈ మాసం ఈ మేషరాశి వారికి. వివరాలు చూద్దాం. ఏ తేదీలకి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో పరిశీలిస్తే కొంచెం జాగ్రత్త చర్యలు పాటించాలి అనేది సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ మాసంలో స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలి వీరు ఎక్కువగా. అంటే రాశ్యాధిపతి కుజుడు అక్టోబర్ 27 వరకు 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 27 తర్వాత మరీ ముఖ్యంగా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వీరు. ఎందుకంటే వాహన ప్రమాదాలకి అవకాశం సూచనలు ఉన్నాయి గోచారంలో. ఇక మీరే డ్రైవింగ్ చేస్తూ ఉంటే కనుక జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. డ్రైవింగ్ విషయాలపై ఎక్కువగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న ప్రమాదాలు లేదా గాయాలకి వేరే విధమైన గాయాలకు కూడా అవకాశం ఉంది గోచారంలో. నిర్లక్ష్యంగా మాత్రం ఏమాత్రం ఉండకూడదు ఈ విషయాలకి. ఇక నెల మొదటి భాగంలో మాత్రం ఆరోగ్యంకి చాలా తేజస్సుగా ఉండే బాధ్యత రవి కల్పిస్తున్నాడు. అప్పుడప్పుడు అడపాదడపా చిన్నది అరుదుగా రొటీన్గా జరిగే వాటికి ఏం పర్వాలేదు. ఇక ముఖ్యంగా అనవసరమైన కోపాన్ని తగ్గించి శారీరక సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసిన కొంతవరకు పర్లేదు వీరికి ఈ మేషరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక కెరీర్, ఇంటి అధిపతి 10వ అధిపతి శని వక్రించి 12లో అనుకూలంగా లేనందున కెరీర్లో కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దూర ప్రాంతంలో ఉండేవారికి వారి సమస్యలకి కొంత సానుకూలంగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది.
అంటే స్థాన మార్పులు ఏమన్నా కూడా అవకాశాలు వస్తే రావచ్చు. అయితే సహోద్యోగులతో విభేదాలకి పోరాదు అనేది ఎక్కువగా ఇది హైలైట్ చేస్తుంది ఈ మాసంలో. అలాగే లాభస్థానాధిపతి శని బలంగా కూడా లేనందున ఆర్థిక అడ్డంకులు కలిగించేది ఉండొచ్చు ఈ మాసంలో. కొంచెం అంటే లాభాలకి సూచిస్తున్నా కానీ అలాగే ఖర్చులకు కూడా అవకాశాలు కల్పిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రేమికుల విషయాలకి వస్తే కనుక వారు సంబంధాల విషయాలలో కొన్ని సవాళ్ళు ఉండవచ్చు. సానుకూల విషయాలకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది అంటే వివాహం దాకా వారి ప్రేమ రావాలంటే కొన్ని అంతరాయాలు కూడా ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది. దానికి వివాదాలు కూడా దోహదం చేయొచ్చు, అవాయిడ్ చేయండి. ఇక కుటుంబ జీవితం విషయాలకైతే కనుక కొంచెం బలహీనమైన ఫలితాలనే సూచిస్తుంది. శుక్రుడు కన్యారాశిలో నీచిలో ఉన్నందున ఫలితాలు మేలుగా ఆశించలేము, మరి అంత పర్వాలేదు, సాధారణంగా కుటుంబ సమస్యలకి సామాన్యంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. సామరస్య వాతావరణానికి ఎక్కువగా వీళ్ళు ఏం చేయాలంటే వాదనలు ప్రతి చోట కూడా ఆఫీసులో, కార్యాలయంలో, సహోద్యోగులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సిబ్లింగ్స్తో కానీ వీళ్ళందరితోనూ సంబంధాల విషయాలకు వచ్చేసరికి వాదనలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాపారపరంగా విదేశీ సంబంధం కలిగి ఉన్న వ్యాపారులకైతే కనుక కొంతవరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే సాధారణంగా వ్యాపారంలో అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో వీరికి లాభాలకి, వ్యాపార విజయాలకి అవకాశం సూచిస్తుంది. ఈ మాసం వృద్ధికి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే లాభాలు సాధ్యమే అయినా కూడా పెరిగిన ఖర్చుల గురించి కూడా వీరు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి. కొత్త అవకాశాలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది ఈ వ్యాపారపరంగా. ఇక విద్యార్థుల విషయాలకు వస్తే కనుక ప్రాథమిక విద్యార్థులకి గ్రహానుకూలత సహకరించడం లేదు. అధ్యయనాలపై ఎక్కువగా ఏకాగ్రతగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది, శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ మాసంలో వీరు విద్యార్థులు ఎంతైనా ప్రయత్నపూర్వకంగా ఏదైనా సాధించేదే వీరికి ఫలితాలకి నిరంతరం కష్టపడాలి ఫలితాల కోసం. ఎందుకంటే ఈ పరిస్థితి అక్టోబర్ 9 నుండి శుక్రుడు అనుకూలంగా లేడు కన్యలో, మధ్యమ ఫలితాలు ఆశించవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్లో, కమ్యూనికేషన్లో రంగంలో, సబ్జెక్ట్లో చదివేవారికి కొంత విజయాలు పొందొచ్చు అనేది సూచిస్తుంది. రవి బుధుల సంయోగంకి అని చెప్పచ్చు. ఇది ఏదేమైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే దానిపై దృష్టి పెట్టి దాన్ని అధిగమించే విధంగా క్రమశిక్షణగా ఉండిన మంచి ఫలితాలు పొందాలే తప్ప కొంచెం కష్టపడేదే ఉంటుంది ఈ మాసంలో. ఇక ఈ మాసంలో ఆస్తి కొనుగోలు విషయాలకి కొద్దిగా ఓపికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. ఆస్తి కొనుగోలుకి అంత అనుకూలతలు కనిపించటం లేదు. ఇక వాహనాల కొనుగోలు అయితే కనుక ఈ మాసంలో అసలు అనుకూలతలే లేవు, అవాయిడ్ చేయొచ్చు పూర్తిగా. వాహనాలకు నష్టాలు సంభవించేది, ప్రమాదాలు ఎక్కువగా పెరిగేది కనిపిస్తుంది కాబట్టి గోచారంలో వాహనాల విషయాలను అవాయిడ్ చేయండి. ఇక ప్రయాణాలు, మతపరమైన ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. అలాగే వివాహ విషయాలకు కూడా ఈ మాసంలో అనుకూలించే సూచనలు కనిపించడం లేదు, ముందుకు తీసుకెళ్ళటానికి ఈ విషయాలు. ఇక అయితే గవర్నమెంట్ రిలేటెడ్ సమస్యలు అంటే చట్టపరమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే గోచారంలో సూచించటం లేదు ఈ మాసంలో. గవర్నమెంట్ సమస్యలు అయితే కనుక చట్టపరమైన విషయాల్లో అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఈ గోచారంలో సూచిస్తున్నాయి. ఈ ఒక విషయాలకి చాలా బాగుంది. చట్టపరమైన సమస్యలు ఉన్న వారికి వాళ్ళకి అనుకూలంగా రావచ్చు, పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది ఈ మాసంలో. ఇక సిబ్లింగ్స్తో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, విభేదాలకు ఆస్కారం ఉంది. ఆస్తి విషయాలకి ఉద్రిక్తతలు చెలరేగేదే అవకాశం కనిపిస్తుంది వారి మధ్య. ఇక తండ్రి గారి ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ చూపించాలి ఈ మాసం అంతా కూడాను. ఇక బుధ సంచారం నిర్ణయాలు తీసుకునే దానిపై ప్రభావం చూపెడుతుంది కాబట్టి కెరీరు, వ్యక్తిగత జీవితానికి కొంత సానుకూల ఫలితాలను తెస్తుంది అని ఆశించవచ్చు ఈ కొన్ని రోజులు, కొంత వరకు అనేది చెప్పచ్చు. ఇక ఈ మాసంలో ఈ మేషరాశి వారు సాధారణంగా మాసమంతా కూడా కొన్ని జాగ్రత్తలతో ఉండటం ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పాలి. ఈ మాసంలో వీరు సుబ్రహ్మణ్య, ఆంజనేయ, దుర్గామాత ఆరాధన చాలా సమస్యలకు ఉపశమనంగా
ఆరాధన చేసిన మేలు జరుగును అనేది సూచించడం జరుగుతోంది. ఇది ఈ మేషరాశి వారు ఓవరాల్గా చాలా జాగ్రత్తలతోనే ఉండాలి అనేది పర్వాలేదు, ఆర్థికంగా పర్వాలేదు, అలాగే ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. వాహన ప్రమాదాలకైతే చాలా అప్రమత్తంగా ఉండాలి, ఇది సూచించదగిన ముఖ్యమైన సూచన. ఇక ఈ కెరీర్లో ఇబ్బందులు, సహోద్యోగులతో, సిబ్లింగ్స్తోనూ వీటందరి విషయాల్లో కూడా ముఖ్యంగా కోపాన్ని, వాదనలు అవాయిడ్ చేయండి. ఇది ఈ మాసంలో వీరు గ్రహించవలసిన విషయాలు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.